భోజనం అయ్యిందండి, భోంచేశారా అని మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ ఆఫీస్ వాళ్ళు అడుగుతారు. కానీ షిట్కి వెళ్ళారా అంటే మల విసర్జనకి వెళ్ళారా అని చెప్పి ఎవరు అడగరు. కానీ మల విసర్జన ఎక్కడ వెళ్లారు, అసలు వెళ్ళడానికి మీకు స్కోప్ ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఈ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించినంత కాలం బలంగా వేసుకోలేదు. మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయా లేదా ప్రతి ఒక్కరికి. మల విసర్జన చెయ్యాలి అనంటే మరుగుదొడ్డి ఉండి తీరాల్సిందే. మరి ఆ మరుగుదొడ్డి ఉంటే సాలిడ్ అలాగే లిక్విడ్ వేస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చెయ్యాలి, ఈ స్థాయిలో ప్రశ్నలు వేసుకున్నారు నరేంద్ర మోదీ గారు. కేవలం తిండి ప్రొవైడ్ చేయడమే కాదు నాన్న, మరి తిన్నది విసర్జించాలి అంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా ఉండాలి. కానీ చాలా మంది ఏంటంటే ఒక ట్యాబు ఉంటుంది, దీని గురించి చర్చించను కూడా చర్చించరు. అరే ఎక్కడ నీకు మరుగుదొడ్డి ఉందా, అందుబాటులో ఒక టాయిలెట్ అందుబాటులో ఉందా అన్నటువంటి చర్చ చాలా మంది వేసుకోరు. దానివల్ల చాలా పెద్ద సమస్య తయారైంది భారతదేశంలో. ఆ సమస్యను అత్యంత ధైర్యంగా, అత్యంత తెలివితేటలతో, అత్యంత నైపుణ్యంతో, అత్యంత అంకిత భావంతో పరిష్కరించిన వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మాట్లాడుతున్న నాకు సమస్య యొక్క తీవ్రత ఎప్పుడు అర్థమైందంటే, కొన్ని సంవత్సరాల క్రితం బీపీఎల్ సర్వే అని చెప్పి ఒకటి చేయడానికి వెళ్ళానండి. బిలో పావర్టీ లైన్ సర్వే. తెలుగులో చెప్పాలంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య ఎంత అన్నటువంటి సర్వే అన్నమాట. మా ఇంట్లో వాళ్ళకు ఒకరికి ఆ డ్యూటీ పడితే నేను తీసుకొని సహాయం చేయడం కోసం అని చెప్పి వెళ్ళాను. ఒక గ్రామంలో సర్వే చేయడం కోసం వెళ్ళాను. చూశాను ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. చాలా చాలా తక్కువ మంది ఇళ్లలో మరుగుదొడ్డి యాక్సెస్ ఉంది. ఇంట్లో మహిళలున్నారు, అమ్మాయిలున్నారు, ఎదుగుతున్న అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు, పెద్దవాళ్ళున్నారు. మరుగుదొడ్డి లేదా అంటే లేదు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఎక్కడో పొలం గట్టు సైడ్ చూపిస్తూ ఉంటారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ చీకట్లో వెళతాము, అక్కడ పొదలున్నాయి, అక్కడ వెళ్తాము, ఇక్కడ వెళ్ళి కూర్చుంటాము చెప్పడం. ఇక రైల్వే ట్రాక్ అందుబాటులో ఉన్నటువంటి ఊళ్ళుంటాయి చూసారా, ఇక మనము డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. ఆ రైల్వే ట్రాక్ ని ఒక పబ్లిక్ టాయిలెట్ గా మార్చినటువంటి పరిస్థితి భారతదేశంలో. దాని మీద చాలా మీమ్స్ ఉన్నాయి, చాలా కామెడీస్, జోక్స్ అవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. కానీ అది జోక్ గా, కామెడీగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. జోక్స్ అపార్ట్ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయము. అరే మన మహిళ యొక్క ఆత్మ గౌరవము, మరుగుదొడ్డి అన్నది మన ఎదుగుతున్న అమ్మాయిల యొక్క ఆత్మ గౌరవము, ఇంట్లో మరుగుదొడ్డి ఉండడం అన్నది అని నరేంద్ర మోదీ గారు ఏదో స్టేజ్ల మీద ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి, చేసి చూపించారు. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ పనికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకు షాక్ అవుతారు అంటే 2030కి ఫలానా లక్ష్యం సాధించాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో ఉంది. 2030 5 ఏళ్లలో చేస్తాను అని చెప్పి మోదీ గారు వితిన్ 5 years ఆ లక్ష్యాన్ని చేసి చూపించారు. ఏంటి ఆ లక్ష్యం ఏంటి అవన్నీ మనం ఈ వీడియోలో లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ ఈ వీడియో మీరు ఓపెన్ చేసినందుకు, ఈ వీడియో మీరు చూస్తున్నందుకు గాను నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. పూర్తిగా వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వము మన భారతదేశాన్ని చాలా సంవత్సరాల పాటు పరిపాలించింది. కానీ పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఒక భయంకరమైన సమస్య ఉందండి. అదే బహిరంగ మల విసర్జన. నరేంద్ర మోదీ గారు ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. ఈ బహిరంగ మల విసర్జనను ఎలా మనం నిర్మూలించాలి, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను ఎలా సృష్టించాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆలోచించడమే కాదు, దాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చేశారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. డేటా కూడా మనం ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అంతకుముందు అంటే నరేంద్ర మోదీ గారి కంటే ముందు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది, బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం గురించి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఒక సిరీస్ లాగా వీడియోస్ మేము ఇస్తూ ఉన్నాం. మీరు మా ఛానల్ ప్లేలిస్ట్ లో మోడీ 3.0 అని చెప్పి ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లోపలికి వెళ్ళినా గానీ వరుసగా నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి విజయాలు, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, విజయాలు వచ్చాయి, అవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క వీడియోలో. ఇక విషయానికి వస్తే బహిరంగ మల విసర్జన అన్నది మన భారతదేశంలో చాలా సంవత్సరాలుగా అలా 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 కొనసాగుతూ వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంట్లో టాయిలెట్స్ లేనటువంటి వాళ్ళ సంఖ్య కోట్లల్లో ఉండేది.
అసలు మనం వార్తాపత్రికలలో చూస్తే మహిళలు ఉదయమే ముసుగు కప్పుకొని ఇంకా సూర్యోదయం కూడా కాకముందే ఏ చీకట్లోనో లేచి తచ్చాడుతూ ఎక్కడో పొదల్లోకి, ఎక్కడో ఊరవతల, ఎక్కడో పొలం గట్టున, ఎక్కడో చెట్ల దాపున వెళ్లి మల విసర్జన చేసి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. పురుషుల పరిస్థితి అంతే, మహిళల పరిస్థితి అంతే. మహిళల పరిస్థితి ఇంకా చాలా దారుణం. పాము కాట్లకు గురవడము, తేలుకాట్లకు గురవడము, అఘాయిత్యాలకు గురవడము, కిడ్నాపింగ్లకు గురవడము, దొంగతనాలకు గురవడము, ఇవన్నీ ఒకవైపు అయితే మహిళలకు సంబంధించి, మరోవైపు అండి అది ఎంత సిగ్గుతో అవమానంతో కూడుకొని ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. మన దేశంలో ఉన్న ఒక అమ్మాయి, మన దేశంలో ఉన్నటువంటి ఒక మహిళ మల విసర్జన చేయడానికి ఎక్కడో చీకట్లోనో పాపం లేచి వెళ్ళి ఊరవతల ఎక్కడో బహిరంగంగా దాక్కొని మల విసర్జన చేసి రావాల్సినటువంటి పరిస్థితి. ఎంత దయనీయమైన పరిస్థితి లోపలికి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నెట్టేసింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎంత అవమాన భారమో ఒకసారి ఆలోచించండి. కొంతమంది అయితే అది అలవాటులాగా మారిపోయి ఇక వేరే సొల్యూషన్ ఏమీ లేదు దీనికి, ఇది మన జీవితంలో ఒక భాగమే అన్నట్టుగా కూడా అలా జీవితాన్ని వెళ్లబుచ్చినటువంటి పరిస్థితి. 2009లో కాంగ్రెస్ అండి ఏమాటకు మాట చెప్పుకోవాలి, ఒకటి ప్రారంభించింది. ఏదో చేద్దాం, స్వచ్ఛ భారత్ మిషన్ లాంటిది ఒకటి పెట్టారు. దాని పేరు ఏంటో తెలుసా? నిర్మల్ భారత్ అభియాన్. అసలు ఎవరు మీరు విని కూడా ఉండి ఉండరు. నిర్మల్ భారత్ అభియాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినట్టు కూడా జనాలకు తెలియదు. అవినీతి, నాయకత్వ లేమి, అనుకున్న లక్ష్యాలను సాధించే డైరెక్షన్ లో వెళ్లలేకపోవడము. తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాజెక్ట్ ఏదైనా సరే అనౌన్స్ చేసిందంటే ఎంత దారుణంగా ఉంటుందో. అట్టర్ ఫ్లాప్ అయింది నిర్మల్ భారత్ అభియాన్. ఏమీ చేయలేదు. 2011 లెక్కలు గనక మనం తీసుకొని చూస్తే, జనాభా లెక్కలు, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య, పారిశుద్ధ్య కవరేజీ ఉన్న కుటుంబాల సంఖ్య కేవలం 34% మాత్రమే. దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు భారతదేశంలో బహిరంగ మల విసర్జన చేస్తారు అని చెప్పి అంచనా వేశారు 2011 లెక్కల ప్రకారం. ప్రపంచంలోని ఏ దేశాన్ని మనం తీసుకొని చూసినా ఇదే అత్యధికం అన్నమాట. అంటే దాదాపు 60 కోట్ల మంది భారతీయులు ప్రతిరోజు బహిరంగంగా మల విసర్జన చేసే పరిస్థితి 2011లో కూడా ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితో ఒకసారి ఊహించండి. ఈ బహిరంగ మల విసర్జన వల్ల తాగునీరు, స్నానం చేసే నీరు కలుషితం కావడము, దానివల్ల అతిసార వ్యాధులు, కలరాలు, రకరకాల వ్యాధులు వ్యాపిస్తూ రావడం, ఇవన్నీ మరో సమస్య. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు భారతదేశంలో. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసి నరేంద్ర మోదీ గారండి చలించిపోయేవారు. ఎప్పుడైతే తాను ప్రధానమంత్రి అయ్యారో ఇమ్మీడియట్ గా అండి స్వచ్ఛ భారత్ మిషన్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ అనౌన్స్ చేశారు. అందులో అత్యంత కీలకమైనది నరేంద్ర మోదీ గారి టార్గెట్ బహిరంగ మల విసర్జనను నిర్మూలించే దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లాలి. ఓడిఎఫ్ గ్రామాలను సృష్టించాలి అనుకున్నారు. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ విలేజెస్ అన్నమాట. అంటే బహిరంగంగా మల విసర్జన చేసే గ్రామాలు ఇక ఉండకూడదు. బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను సృష్టించాలి అనుకున్నారు. అలాగే మహిళల ఋతుక్రమ ఆరోగ్య నిర్వహణ గురించి ఒక అవగాహన తీసుకురావాలి భారతదేశంలో అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2014 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు ప్రారంభమయ్యింది. ఇక అక్కడి నుంచి ఫస్ట్ ఫేజ్ అన్నది ప్రారంభమయ్యిందండి. 2019 అక్టోబర్ 2 వరకు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి మోదీ గారు అనౌన్స్ చేశారు. అంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంత విజయం సాధించాలి అని చెప్పి మోదీ గారు ప్లాన్ చేసుకున్నారు. మోదీ గారే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కు ఒక వాయిస్ అయ్యారు. మోదీ గారే ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. ఈ ప్రచారాన్ని అధికారికంగా 2 అక్టోబర్ 2014 రాజ్ ఘాట్ న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 4043 నగరాలు, పట్టణాలు, గ్రామీణ కమ్యూనిటీలలో 3 మిలియన్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను, విద్యార్థులను, పౌరులను అందులో ఇన్వాల్వ్ చేశారు మోదీ గారు. భారతదేశపు అతిపెద్ద పరిశుభ్రత మిషన్ అన్నమాట స్టార్ట్ అయ్యింది. మోదీ గారి విజన్, ఒక లక్ష్యము క్లియర్ కట్ గా ఉంది. ఎగ్జాక్ట్ గా ఏ టైంకు ఏం జరగాలి, ఎన్ని నిర్మాణాలు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎన్ని గ్రామాలలో జరగాలి, దానికి ఎంత మనీ పెట్టుబడి అనేది పెట్టాలి,
ఎంత మనీని విడుదల చెయ్యాలి, ఏ ఏ గ్రామాలలో జియో ట్యాగింగ్ ఎలా చేయాలి, మరుగుదొడ్లు నిర్మించినప్పుడు ఏ ఏ అధికారులను ఇన్వాల్వ్ చెయ్యాలి, సరిగ్గా మరుగుదొడ్లు కడుతున్నారా లేదా అన్నది ఎలా గమనించాలి, వీటన్నింటి మీద నరేంద్ర మోదీ గారు నిరంతరం వర్క్ చేయడం మొదలెట్టారు, పరిగెత్తించడం మొదలెట్టారు. ఆ మంత్రిత్వ శాఖను అలాగే ఆయా అధికారులను. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ మిషన్ మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మహాత్మా గాంధీ గారి 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత భారతదేశాన్ని సాధించాలి అని చెప్పి మోదీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. ఇది మామూలు లక్ష్యం కాదండి, భారీ లక్ష్యం. అంటే 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో జరగనటువంటి పనిని 5 సంవత్సరాలలో చెయ్యాలి అని చెప్పి మోదీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. అంటే ఇట్స్ అ జైంట్ లీప్ అన్నమాట. మోదీ గారు మాట్లాడుతూ ఉంటారు, మెల్లిమెల్లిగా ఎదుగుదాము, ఒక్కొక్క మెట్టు ఎక్కుదాము, నెమ్మదిగా అలా అలా ఎదగడానికి ఎందుకు రా తొందర అని చెప్పి అదేదో సినిమాలో పాట రాసినట్టు అందాల రాముడు. అలా కాదు, ఎదగడం అనేది ఎలా ఉండాలి తెలుసా, ఎగిరి దూకాలంతే, ఒక జైంట్ లీప్ లాగా ఉండాలి. మెల్లమెల్లిగా ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటాను, తాత్సారం చేస్తాను, ఇలా కుదరదు అన్నమాట. మోదీ గారికి కోడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు కొట్టాలన్నమాట ఏదైనా కానీ. సో వితిన్ 5 years భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత భారతదేశంగా చేయాలి అని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇక అంత భారీ లక్ష్యం అంటే కేంద్ర ప్రభుత్వము ఎన్ని కోట్లు కేటాయించాలండి? ఎస్, కేటాయించడం మొదలెట్టారు. ఇక ఈ మిషన్ యొక్క మొదటి లక్ష్యాలలో మాన్యువల్ స్కావెంజింగ్ ను నిర్మూలించాలి అని చెప్పి అనుకున్నారు. చాలా చోట్ల అండి అసలు అనాదిగా భారతదేశంలో చేతులతో మలాన్ని ఎత్తిపోసే మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా చాలా బాధాకరమైన విషయం. దాన్ని నిర్మూలించాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. అవగాహన కల్పించాలి, అలా చేయొద్దు మీరు అని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. పారిశుద్ధ్య పద్ధతులకు సంబంధించిన ప్రవర్తనలో మార్పు తీసుకురావడం మీద ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇక యునైటెడ్ నేషన్స్ అండి భారతదేశము రికార్డు బద్దలు కొట్టింది అని చెప్పి పబ్లిష్ చేసింది. 31 డిసెంబర్ 2030 ఒక లక్ష్యం పెట్టుకుంది యుఎన్. ఆ లక్ష్యాన్ని భారతదేశము 5 సంవత్సరాలలో పూర్తి చేసేసి షాక్ ఇచ్చింది మొత్తం వరల్డ్ కి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను మెరుగుపరచడము, అలాగే ఐక్యరాజ్య సమితి స్థాపించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 6లో 6.2 ఉందండి లక్ష్యం. ఆ డాక్యుమెంట్ లోపల బహిరంగ మల విసర్జన రహిత స్థితిని భారతదేశంలో సాధించడం అన్నది మనకు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన లక్ష్యమేమో 2030 31 డిసెంబర్, మనమేమో 2019 ఎండింగ్ లోనే పూర్తి చేసేసాం. ఇక 2014 నుంచి 2019 మధ్య దాదాపు 90 మిలియన్ మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వము సబ్సిడీ అందించింది. కొంతమంది భారతీయులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు మేము వాటిని ఉపయోగించము, మాకు అలవాటు అయిపోయింది బయటే మల విసర్జన చేయడము అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. లేదు లేదు, మీరు ఉపయోగించాల్సిందే మరుగుదొడ్లను అని చెప్పి ప్రభుత్వము కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఇక కొన్ని చోట్ల గ్రామాలలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించి ఉపయోగించుకోండి అయ్యా అని చెప్పి చెప్తే మేము ఉపయోగించుకోము, మా నెత్తి మీద బలవంతంగా రుద్దుతారా, మేము మా పెద్దవాళ్ళందరం బయటే మల విసర్జన చేసేవాళ్ళము అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు. అంటే ఒక రకంగా వాళ్ళ మైండ్ సెట్ కూడా అలా ఉంది కొన్ని గ్రామాలలో. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వాటన్నింటినీ కూడా భారత ప్రభుత్వము సరిచేయడం మొదలెట్టింది, అర్థం చేయించడం మొదలెట్టింది. ఇక భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు విపరీతంగా నిధులు ఇవ్వడం మొదలెట్టింది. డేటా మనం తీసుకొని చూస్తే అండి భారతదేశంలోని గ్రామీణ గృహాల మరుగుదొడ్డి కవరేజ్ 1981లో 1% ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న గ్రామాలకు గనక మనం వెళ్ళి డేటా తీసుకుంటే 1% ఇళ్లలో మాత్రమే మరుగుదొడ్డి కవరేజ్ అనేది ఉంది. 1991 వచ్చే టైంకి 11%కు పెరిగింది. అది 2001లో 22%కు వచ్చింది. 2011లో ఎగ్జాక్ట్ చెప్పాలంటే 32.7%కు వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ టేకప్ చేసే టైంకి 38.4% గ్రామీణ కుటుంబాలలో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ఉంది. ఎప్పుడు 2013-14 టైంలో అన్నమాట డేటా. ఇక నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. 15 ఆగస్టు 2014 ఢిల్లీలో ఎర్రకోట నుంచి జెండా ఎగిరేసి అక్కడ పిలుపునిచ్చారు. ఇక స్టార్ట్ చేయబోతున్నాము, గెట్ రెడీ అని చెప్పి చెప్పడమే కాకుండా అఫీషియల్ గా October 2 మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు 2014 నుంచి ఇక ప్రారంభించారండి. వితిన్ 1 year గ్రామీణ కుటుంబాలలో 2014-15 డేటా 43.8% మరుగుదొడ్లు
నిర్మించేశారు, మరుగుదొడ్ల కవరేజ్ ఉంది. 2015-16 వచ్చేసరికి 15.6% ఇళ్లలో గ్రామాలలో మరుగుదొడ్లు వచ్చేసాయి. 2016-17 వచ్చేసరికి 65.4%, 16-17 వచ్చేసరికి 84.3%, 2018-19 వచ్చేసరికి 98.5% ఇళ్లలో గ్రామాలలో మరుగుదొడ్లు వచ్చేసాయి. 2019-20 డేటా తీసుకుంటే 98.5% ఇళ్లలో గ్రామాలలో మరుగుదొడ్లు వచ్చేసాయి. 2020 మార్చ్ వచ్చేసరికి 100% గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్లు నిర్మించింది భారత ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి గ్రామాలలో ఉండే వాళ్లకు మరుగుదొడ్డి యాక్సెస్ ఉండేలాగా నిర్మించి ఇచ్చింది. ఆ తర్వాత కట్టే కొత్త కొత్త ఇళ్లు ఉంటాయి కదా గ్రామాలలో, వాళ్లకు మ్యాండేటరీ రూల్ పెట్టారు. ఇంట్లో మరుగుదొడ్డి కడుతున్నావా లేదా, కడుతున్నావు అంటేనే ఇంటికి పర్మిషన్ ఇవ్వడం అనమాట. లేదండి మరుగుదొడ్డి కట్టట్లేదు అన్నారనుకోండి, ఇంటికి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నువ్వు కట్టి తీరాల్సిందే, కడితేనే పర్మిషన్ ఇస్తాను. ఇట్లా ఫోర్స్ చేసి మరి 100% గ్రామాలలో మరుగుదొడ్లు ఉండే స్థితిని భారతదేశం అనేది సాధించింది. ఇంకా అక్కడక్కడ గ్రామాలలో కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇళ్లలో మరుగుదొడ్డి యాక్సెస్ ఉన్నప్పటికీ ఇక వాళ్ళకి చిన్నప్పటి నుంచి బహిరంగంగా మల విసర్జన చేయడం అలవాటైపోయి ఏదో చెంబు పట్టుకోనో ప్లాస్టిక్ డబ్బా పట్టుకొని బయటికి వెళ్లే ప్రయత్నాలు చేయడం అక్కడక్కడ చేస్తుంటారు. ఇక అది జనాల యొక్క మైండ్ సెట్ ను మార్చడం మీద ఉంటుంది. దాని మీద పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇగో మీ పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళకి చెప్పండి అని. ముఖ్యంగా గ్రామాలలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ మార్చడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదండి. ఆ కార్యక్రమాలు చేపడుతూ రావడం, ఇది కంటిన్యూగా అండి ఒక ఎక్సర్సైజ్ లాగా, కాన్స్టెంట్ ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటూ వచ్చారు భారత ప్రభుత్వం. 2020 నాటికి అన్ని రాష్ట్రాలలోనూ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలోనూ కలిపి 706 జిల్లాలలో 6,03,175 గ్రామాలలో బహిరంగ మల విసర్జన రహితంగా ఇవన్నీ కూడా ప్రకటించబడ్డాయి. ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. అలాగే ఇంకా నెక్స్ట్ అండి, ఇప్పుడు ODF సాధించారు, ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ గ్రామాలను సాధించారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు తెలుసా, ODF ప్లస్ విలేజెస్, వాటి సంఖ్య పెంచుతున్నారు. ఈ ODF ప్లస్ ఏమిటి అంటే నెక్స్ట్ ఫోకస్ అండి, బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయడం అన్నమాట. ఎక్కడి నుంచి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని నీట్ గా హ్యాండిల్ చేయడము, ఆ సాలిడ్ వేస్ట్ ని ఎలా కలెక్ట్ చేయాలి, సెగ్రిగేషన్ ఎలా చేయాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎలా చేయాలి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సోక్ పిట్స్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ నిర్మించడము, డీవాట్స్ నిర్మించడము, గ్రే వాటర్ మేనేజ్మెంట్ చేయడము, అలాగే ఫీసల్ స్లడ్జ్ మేనేజ్మెంట్ చేయడము, అంటే మలాన్ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి, ఎక్కడ దాన్ని తీసుకెళ్ళాలి. అంతకుముందు గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయడం అన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమవుతోంది, టాయిలెట్స్ ఇవన్నీ కట్టేసరికి ఈ సాలిడ్ వేస్ట్ ఆ లిక్విడ్ వేస్ట్ ని సెగ్రిగేట్ చేసి ఆ సాలిడ్ వేస్ట్ ని ఎలా బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్ ఎలా ఉపయోగించాలి, కంపోస్టింగ్ ఎలా చేయాలి, బయోగ్యాస్ ప్లాంట్స్ ఎలా వాడుకోవాలి, ఈ కోణంలో విపరీతంగా వర్క్ అనేది నడుస్తోంది. ప్రతి గ్రామంలోని ప్రతి మరుగుదొడ్డి రియల్ టైం ప్రోగ్రెస్ రిపోర్టింగ్ కోసము ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ IMIS లో మ్యాప్ చేయబడి ఉంది. మొత్తం ప్రక్రియ ట్రాన్స్పరెంట్ గా ఉండేలాగా ప్రతి మరుగుదొడ్డిని ఖచ్చితంగా జియో ట్యాగ్ చేసుకుంటూ రావాలి అని చెప్పి భారత ప్రభుత్వము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంది. ఇక దీన్ని ఒక ఉద్యమం లాగా మార్చారండి. ప్రధానమంత్రి గారే స్వయంగా ఈ పథకానికి మెయిన్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రధానమంత్రి గారు 2,50,000 మంది గ్రామ అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపించారు. పారిశుద్ధ్య సేవల గురించి గ్రామాలలో ఉండే ప్రజలకు చేరువయ్యేలా చేయండి అయ్యా అని చెప్పి ప్రోత్సహిస్తూ మోదీ గారి సంతకంతో ఉత్తరము 2,50,000 గ్రామ అధ్యక్షులకు చేరింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు సెలబ్రిటీస్ ని విపరీతంగా ఉపయోగించుకున్నారు ఇందులో మోదీ గారు. వాళ్ళని నామినేట్ చేయడము, ప్రతి సంవత్సరము ట్విట్టర్లో వాళ్లను ట్యాగ్ చేసి ఇగో మిమ్మల్ని నేను అంబాసిడర్ గా పెడుతూ ఉన్నాను, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం. ఎంతమంది అండి, సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ, యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, అలాగే మన దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ని, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వారిని ఎందరినో అండి ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు వారి సేవలు కూడా ఉపయోగించుకున్నారు. అమితాబ్ బచ్చన్ గారి నుంచి మొదలయ్యింది, ఇంకా ఎంతో మంది సెలబ్రిటీస్, ఎంతో మంది స్టూడెంట్స్ ముందుకొచ్చారు. లేటెస్ట్ డేటా గనక మనం తీసుకుంటే, ఇప్పుడు మార్చ్ 2024 డేటా గనక మనం తీసుకుంటే మొత్తం 5,19,000 గ్రామాలు భారతదేశంలో ODF ప్లస్ గ్రామాలుగా నమోదయ్యాయి.
అంటే కేవలం మరుగుదొడ్లు ఉండడమే కాదు, వచ్చినటువంటి ఆ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది కూడా ప్రాపర్ గా బయోగ్యాస్ ప్లాంట్స్ కానీ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం విడివిడిగా అరేంజ్మెంట్స్ చేసే డైరెక్షన్ లో ఉన్నాయన్నమాట. ప్రతి నెల భారత ప్రభుత్వము డేటా పబ్లిష్ చేస్తోందండి. ODF ప్లస్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాల్లో ఇంకా బయోగ్యాస్ ప్లాంట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఫంక్షనల్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎన్ని, కంప్లీటెడ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎన్ని, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ప్రతి నెల పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ అవేర్నెస్ కోసం క్యాంపెయినింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది, వాటన్నింటికి సంబంధించిన డేటా కూడా భారత ప్రభుత్వమే డైరెక్ట్ గా పబ్లిష్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ February 2024 కలపాకం లేదా అనుపురం అని చెప్పి అంటారు, అక్కడ ఒక స్కిట్ వేశారండి. 3 స్కూల్స్ కి సంబంధించిన విద్యార్థులు స్వచ్ఛ భారత్ కు సంబంధించి స్కిట్స్, అవి బాగా చుట్టుపక్కల గ్రామాలలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే అవేర్నెస్ క్యాంపెయినింగ్ ట్రైబల్ విలేజెస్ లో వెస్ట్ మిద్నాపూర్ వెస్ట్ బెంగాల్లో స్వచ్ఛత మిషన్ కోసము, అలాగే న్యాచురల్ రీసోర్సెస్ కన్జర్వేషన్ దానికి సంబంధించి విలేజర్స్ తో ఇంటరాక్షన్ జరిగింది ఫిబ్రవరిలో. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు చేసినటువంటి పని అండి. అలాగే వీధి నాటకాలు వేశారు, అవేర్నెస్ క్యాంపెయిన్స్ పబ్లిక్ వెన్యూస్ లో చాలా చోట్ల డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు తీసుకెళ్లారు ముందుకి. అలాగే కోల్కతాలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండ్ వాక్ ఫర్ క్లీన్ ఇండియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారు. అలాగే ఉపయోగించుకున్నటువంటి పుస్తకాలను, బట్టలను, కంప్యూటర్ సంబంధించిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి దానికి సంబంధించి కాల్పాకంలో ఒక ప్రోగ్రామ్ అనేది జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారండి, అద్భుతమైన కార్యక్రమాలు. జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, వాటిని ప్రమోట్ చేయడము, రీసైక్లబుల్ ఐటమ్స్ తయారు చేయడము, అలాగే బయోడిగ్రేడబుల్ వేస్ట్, వర్మీ కంపోస్టింగ్ వీటిని తయారు చేయడము. అలాగే NSI ఎస్ఏ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టారు, కర్బింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ డిస్కరేజ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అని చెప్పి దాని మీద ఎస్ఏ పెట్టారు. అలాగే రాంచీ IILM ఆఫీసర్స్ అండి, వాళ్ళు అద్భుతంగా షాప్ కీపర్స్ దగ్గరికి స్వచ్ఛ భారత్ మిషన్ ని తీసుకెళ్లారు. వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఒక చర్చ జరిగింది, ఇదంతా ఫిబ్రవరిలో జరిగిందండి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు NIC రాంచీ డిస్ట్రిక్ట్ సెంటర్ లో ఒక వర్క్ షాప్ పెట్టారు పోయిన నెల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద. అలాగే మిజోరాం స్టేట్ సెంటర్ లో స్వచ్ఛ భారత్ కు సంబంధించినటువంటి ఒక సెరమనీ జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలండి జరుగుతూనే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కు సంబంధించి, మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి, వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి, ఇదంతా నరేంద్ర మోదీ గారి ఆలోచన అండి. ఎక్కడ 1981లో 1% కవరేజ్ ఉంది, మరుగుదొడ్ల కవరేజ్ గ్రామీణ గృహాలలో. మోదీ గారు రాకముందు 2013-14లో 38.4% కవరేజ్ ఉంది. విత్ ఇన్ 5 years మోదీ గారు 100% ODF గ్రామాలను సాధించడమే కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ODF ప్లస్ గ్రామాలను సాధించే దిశగా అత్యంత డైనమిక్ గా నరేంద్ర మోదీ గారు ముందుకెళ్ళిపోయారు. ఇక దీని ప్రచారానికి సంబంధించి ఏమేం చేశారు ఏంటి అన్నది మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. ధన్యవాదాలు.